హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను కిచెన్లో వంట చేస్తున్నాను. అంతలోపే ఆన్లైన్లో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. చూడండి ఏమొచ్చిందో. ఏంటంటే కిచెన్ ఐటెం వచ్చింది. ఇదైతే మనము వంట చేసుకోవడానికి బాగుంటుంది, కర్రీస్ గిట్ట వండుకోవడానికి. అవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి మీరు కూడా. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, తక్కువ ధరకు వచ్చాయి. అందుకోసమే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాము. చూడండి ఎలా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్. ఇవైతే పొద్దున్నే వచ్చాయి ఫ్రెండ్స్ కిచెన్లో వంట చేస్తుంటే. తర్వాత నేనైతే సేమియాతోని పులిహోర అయితే చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఎవరైనా నా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వంట కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా అయితే మనము సేమియా అయితే వేయించుకుంటున్నాము. చూడండి, సేమియా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లో మనం అయితే ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాము. వాటర్ వేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాము. చూడండి, ఆయిల్ వేసేసి వాటర్ అయితే మరిగించుకుంటున్నాము. మరిగించుకున్న తర్వాత అయితే మనము వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, సేమియా కూడా వేస్తున్నాను. చూడండి, సేమియా కూడా వేసేసి బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికితే చాలా బాగా వస్తుంది. బాగా మెత్తగా ఉడికిపోకూడదు, పలుకులుగానే ఉండాలి. అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ సేమియా పులిహోరకి. చూడండి, నేనైతే సేమియాని ఉడికించుకుంటున్నాను. అందులోనే ఉడికించుకునేటప్పుడు ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కూడా వేసేసి తర్వాత అయితే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. పులిహోరలో పసుపు వేసి వండుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమే నేనైతే పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను. చూడండి, 70% ఉడకాలి. బాగా మెత్తగా ఉడికిపోతే అంత టేస్టీగా రాదు ఈ పులిహోర అనేది సేమియాతోటి. ఎప్పుడు సేమియా ఉప్మానే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత అయితే నేను ఒక గిన్నెలోకి వార్చుకున్నాను. చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులోకి వార్చేసుకొని చూడండి నిమ్మకాయ అయితే పిండుకోవాలి. పులిహోర చేస్తున్నాము కాబట్టి మనమైతే సేమియాలోకి నిమ్మకాయ అయితే పిండుతున్నాను. చూడండి, నిమ్మకాయ పిండేసుకొని కలుపుకోవాలి బాగా. ఇది సేమియాకి బాగా పట్టేలాగా పులుపు అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే బౌల్లో మనము ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ కూడా వేసేసి పల్లీలు వేస్తున్నాను. చూడండి, పల్లీలు వేసిన తర్వాత అయితే మనం కొద్దిగా ఆవాలు అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు వేసాను. వేసిన తర్వాత ఆవాలు కూడా వేస్తున్నాను. చూడండి, ఆవాలు వేసిన తర్వాత అయితే శనగపప్పు అయితే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. చూడండి, కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత అయితే మనము ఒకసారి కలుపుకుంటున్నాము. చూడండి, కలుపుకుంటూ తాలింపు మాడకుండా అయితే వేయించుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది ఇది సేమియా పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే ఇంగువ అయితే వేస్తున్నాను. చూడండి, ఇంగువ వేసిన తర్వాత అయితే కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా పసుపు అయితే వేసాను. పసుపు కూడా వేసుకున్న తర్వాత అయితే నేను ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకైతే సేమియా పులిహోర అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, చాలా బాగా వస్తుంది ఈ పులిహోర. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సేమియాతోని పులిహోర. చూడండి ఫ్రెండ్స్, సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము చూడండి గుల్లగా వచ్చింది, పలుకులుగా అంటుకోకుండా వచ్చింది. అందుకోసమే మనము ఉడికించుకునేటప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఇటువైపు అయితే నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను లంచ్లోకి. చూడండి, బెండకాయతోనే కర్రీ చేస్తున్నాను లంచ్లోకి. అటువైపు అయితే టిఫిన్లోకి అయితే సేమియా పులిహోర చేస్తున్నాను. చూడండి, తర్వాత అయితే నేను మా పిల్లలకైతే సేమియా పులిహోర వేస్తున్నాను. చూడండి, బౌల్లోకి. స్కూల్కి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు, అందుకే ఫాస్ట్గా వేస్తున్నాను. చూడండి, ఇదైతే సేమియా పులిహోర అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే పులిహోర వేసేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను. తర్వాత అయితే లంచ్ బాక్స్ కూడా పెడుతున్నాను. చూడండి, ఇటువైపు అయితే లంచ్ బాక్స్ కూడా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ కూడా పెట్టిన తర్వాత అయితే మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి. మీ అందరికీ బాయ్ చెప్తున్నాను. స్కూల్కి వెళ్తున్నాను.
బాయ్ అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి బాయ్ చెప్పండి మా అబ్బాయికి. రెడీ అయిపోయాడు స్కూల్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.